సాటి సమానం ఎవరూ లేని దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం నిర్గమాకాండం 8 అధ్యాయం 4-15 వరకు. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చును, యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పమనెను. మరి యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఆహారం చూసి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చేయి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పమనగా ఆహారం ఐగుప్తు జలముల మీద తన చేయి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశం కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వల్ల అలాగ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే ఆహారం పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకునుండి, అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చుదును నేను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయించవచ్చును. ఈ కప్పల శేషం ఏటిలోనే ఉండునట్లు అవి నీ మీదను, నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకు నేను ఎప్పుడు వేడుకొని వాళ్ళను చెప్పమని ఫరో అడగ్గా అతడు రేపే అనెను. అందుకు అతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇండ్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండునా నేను. మోషే ఆహారంలో ఫరో యొద్ద నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా, యెహోవా మోషే మాట చొప్పున చేసిన కనుక ఎండలోనేమి, వెలుపలనేమి, పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనం కలుగుడు చూసి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయాను. ఇప్పుడు ఏటి ఒడ్డుకి, ఆ కాలం ఒడ్డుకి వెళ్ళారు మోషే ఆహారంలు. మోషేతో చెప్పమన్నారు కదా, ఆహారం చెప్పు, ఆ ఏటిపాయల మీద కర్రతో కొడితే కప్పలు పుడతాయి, ఏట్లో అవన్నీ ఐగుప్తు దేశం మీదకి వచ్చేస్తాయని చెప్పినప్పుడు ఆ ఫరో ముందు అవన్నీ అద్భుతాలు చేశారు, చూసిన క్రియలు. అలాగా ఏట్లోంచి, ఆ కాలంలో చెరువుల్లోంచి కప్పలు ఎక్కువ వచ్చేసినాయి. ఇప్పుడు ఫరో ఇంట్లోనూ, ఈదులోనూ, పొలాల్లోనూ ఎక్కడ పడితే అక్కడ కప్పలే. ఆ ఐగుప్తు దేశం అంతా కప్పలతో నిండిపోయినాయి. కప్పలతో నిండిపోయినప్పుడు ఆ శకునగాండ్రు, అదే మన రాజు దగ్గర ఉన్న శకునగాండ్రు కూడా కప్పలు రాజేసినప్పుడు ఐగుప్తు దేశం అంతా కప్పలతో నిండిపోయింది. అప్పుడు ఫరోకి ఇంక అప్పుడు భయం వేసింది అనమాట. అప్పుడు మోషే ఆహారం పిలిచి, మీ దేవుడిని వేడుకోండి, మిమ్మల్ని పోనిస్తాను, మీ దేవునికి బలి అర్పించడానికే ఈ కప్పలు నా యొద్ద నుండి తొలగిపోయినట్టు వేడుకోండి అన్నప్పుడు, అప్పుడు ఎప్పుడు వేడుకోవాలి, మా దేవుడు అంటూ గొప్ప దేవుడు లేడని అక్కడ ప్రకటన చేస్తున్నాడు మోషే. అప్పుడు ప్రకటన చేసి అక్కడ దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఆ కప్పలన్నీ చచ్చిపోయినాయి. ఎక్కడే చచ్చిపోయినప్పుడు ఆ కప్పలన్నిటిని పోగు వేసినప్పుడు ఆ కప్పలన్నీ చచ్చిపోయిన కప్పలన్నీ కంపు కొట్టినాయి ఐగుప్తు దేశం అంతా. మళ్ళీ ఉపశమనం కలగటం చూసి ఫరో మళ్ళీ తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. పంపుతానన్నవాడు, వదిలేస్తాను మిమ్మల్ని అన్నవాడు వదలటం మానేసాడు.